అవసరమైతే ప్రభుత్వాన్ని మమ్మల్ని ప్రశ్నించమని అంటూ ఉంటే అక్కడ కేటీ రామారావు గారేమో ప్రశ్నించే గొంతును తీసుకొస్తున్నానని ఆయన ఇంకొక ఆయనను పట్టుకొని వస్తా ఉన్నాడు. ప్రశ్నించే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఫస్ట్ కేటీ రామారావును ప్రశ్నించాలి. ఈ రైతులకు ఒరేస్తే ఉరని చెప్పిన కేసీఆర్ను ఫస్ట్ ప్రశ్నించాలి. ఈ రైతులకు సన్నబియ్యం పండిస్తే అరుగు మీద కూర్చొని పెరుగన్నం తినొచ్చు అని చెప్పిన కేసీఆర్ను ఫస్ట్ అభ్యర్థి ప్రశ్నించాలి. అలాగే 46 జీవో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ను కేటీఆర్ను ఫస్ట్ వాళ్ళ పార్టీ అభ్యర్థి పోయి ప్రశ్నించాలి ఇవి ఎందుకు తెచ్చినాం అని చెప్పి. 317 జీవో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గత ప్రభుత్వాన్ని వాళ్ళ అభ్యర్థి ముందుగా ప్రశ్నించాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పిల్లగానంటే ఎందుకు తిరుగుతలేరో ఫస్ట్ వాళ్ళ అధ్యక్షుని ప్రశ్నించాలి. నీ తాన్నే గింత పెట్టుకొని నేను ప్రశ్నిస్తా అని వీళ్ళు ప్రశ్నించే గొంతుకాని వస్తా ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది సార్? మీ పుణ్యాన్నే కదా, మీకు శాత కాదని పోతేనే కదా. అంత పెద్ద మనిషిని తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెడితే పోయినసారి ఈ డోర్నకల్ ప్రజలు నాకు అండగా నిలబడి నా కోసం వెన్నుదన్నుగా నిలబడితే 1,50,000 ఓట్లు సంపాదించిన సోదరులారా, ఇవి మేధావి వర్గం ఓట్లు. మేధావి వర్గం అంతా తీన్మార్ మల్లన్న కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ నేను మహబాద్లో మార్నింగ్ వాక్ పోయినా, ఖమ్మంలో పోయినా, వరంగల్లో పోయినా, నల్గొండలో పోయినా, ఏడికి పోయినా ఒక్కటే మాట ప్రజలది, మల్లన్న ఈసారి నువ్వు గెలవాలి, మల్లన్న ఈసారి నువ్వు గెలిపిస్తాం, మల్లన్న పోయినసారి అన్యాయం జరిగింది ఈసారి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి దీవెనలతోటి రేపు తీన్మార్ మల్లన్న గెలుస్తాడు తప్ప ఇంకొకటి కాదు. పట్టభద్రులారా, మీరే పెద్దవారు, మీరు సహాయం చేస్తేనే, మీరు ఆశీర్వదిస్తేనే రేపు పొద్దుగాల తీన్మార్ మల్లన్న మండలికి పోయినా, చట్టసభకు పోయినా మా మంత్రి గారు కోరినట్టు ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు తెలియకుండా జరిగితే వాటిని వేలెత్తి చూపమని చెప్తా ఉన్నారు. చూసినావా, ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు బయటి పార్టీ ఆయన ఎవరైనా గెలిచిరనుకో, పొరపాటున అవకాశమే లేదు కానీ పొరపాటున గెలిచిరనుకో, మంత్రి గారిని కలవాలుతాడా, అడగగలుగుతాడా ఏమన్నా? ఇదే తీన్మార్ మల్లన్న ఉంటే మంత్రి గారి ఇంట్లోకి డైరెక్ట్ గా పోయి అన్నాయి పోయి పని కావాలి ప్రజలకు అని చెప్పగలుగుతాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ హామీల గురించి మనం అమలు చేయాలని చెప్పగలుగుతాడు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉండబోతా ఉన్నా సోదరులారా, వారధిగా ఉండబోతా ఉన్నా.